అండి. నేను కర్బూజా నుంచి దోస గింజలు తీయటం చెప్పా కదా! నేను ఇలా తీసి ఎండబెడతానని. ఇలా ఎండబెట్టుకున్న గింజలు ఇప్పుడు పొడి చేసుకుంటానికి నేను వేయించుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసేసేయాలి మొత్తం దోస గింజలు. ఇదిగోండి ఇలా చిట్టపట్లాడేట్టు వేయించేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఎండుమిర్చి కూడా ఇలానే ఆయిల్ లేకుండా వేయించేసుకోవాలి. ఇదిగోండి కారానికి తగినన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 6 కాయల దాకా వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగాక బౌల్లోకి తీసుకున్నాము. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి కదా! ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో సరిపడినంత కల్లుప్పు వేసుకున్నాము. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి, మిక్సీ వేసేసుకున్నాము. ఉప్పు కూడా వేసాం కదా, ఒకసారి మిక్సీ వేసేసుకొని తర్వాత వెల్లుల్లి చింతపండు వేసి రంగేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం మెదిగాక చింతపండు కూడా వేసి ఒకసారి రన్ చేసేసుకుందాము. కూడా వేసి రన్ చేసాం కదా, ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసి ఒకసారి రన్ చేసేసుకున్నాము. అంతేనండి, దోస గింజల పొడి రెడీ అయిపోయింది. కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ నచ్చితే మీకు బెల్లం కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇది ఇంక మా డబ్బాలోకి స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి డబ్బాకి స్టోర్ చేసేసుకున్నాను నేను.